హాయ్ అండి, అందరికీ నమస్కారం. త్వరలో రాబోతున్న ఏపీడిఎస్సి, ఏపీపీసీ, ఎన్టీపీసీ ఎగ్జామ్ తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని టోటల్ మీకు ఇక్కడ రౌండ్ అప్ రివిజన్ క్లాసెస్ అండి, టాప్ ప్రశ్నల విశ్లేషణ అండి. టోటల్ ఎనఫ్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మన యాప్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2024 జనవరి నుండి ఈ రోజు వరకు ఉన్న పీడిఎఫ్ మీకు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. మన యాప్ నుండి మీరు పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ అండి, ప్రశ్న బయటికి పోదు. మన క్లాస్ నుండి ఏది ఎంతవరకు కావాలో అంతవరకు అందిస్తున్నాం. టోటల్ ఎనఫ్ అండి. ఇవే రేపు ఎగ్జామ్లలో వచ్చే ప్రశ్నలు, ఇవే రేపు ప్రధానంగా అడగబోతున్న అంశాలు. చూడండి, ఇక్కడ ప్రశ్న చూడండి. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. అన్ని కవర్ కావాలి కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నా. ఏందండి, 2025 బీమ్స్టెక్ సమావేశం ఎక్కడ జరిగిందండి? బీమ్స్టెక్ సమావేశం గ్యారంటీ ఆప్ మార్కే నీ జీవితాన్ని ఇక్కడ నిర్ణయిస్తుంది. ఆప్ మార్కే నీ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ఓకే, తప్పును గుర్తించండి. 2025 బీమ్స్టెక్ సమావేశం బ్యాంకాక్, 2025 G7 దేశాల సమావేశం కననాస్కిన, 2025 బ్రిక్స్ 17వ సమావేశం రియో డి జనీరోనా, 2025 G20 దేశాల సమావేశం ప్రిటోరియా జరగబోతుందా? 2025 ఆసియా అభివృద్ధి బ్యాంకు సమావేశం మిలానా. అయ్యా, మిలాన్ లో ఇక్కడ మే 6-7 తేదీల్లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ మీటింగ్ జరిగితే మన ఆర్థిక మంత్రి ఆమె వచ్చేసి నిర్మలా సీతారామన్ పాల్గొన్నది. 1996 లో మనీలా ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా రాజధానిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు స్థాపించారు. 69వ దేశం ఇజ్రాయిల్ ఈ మధ్య ఆసియా అభివృద్ధి బ్యాంకులో సభ్యత్వం తీసుకుంది. ఓకే, బ్రిక్స్ 17వ సమావేశం బ్రెజిల్లో రియో డి జనీరో జరుగుతుంది. 2025లో బ్రిక్స్ లో ఇండోనేషియా నూతనంగా చేరడం జరిగింది. 2025లో ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఇక్కడ కొత్తగా సభ్యత్వం తీసుకుంది. అల్జీరియా దేశం మెంబర్షిప్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, G7 దేశాల 51వ సమావేశం కెనడాలో ఇక్కడ కననాస్కిలో సమావేశం ఇది జరగబోతుంది. కననాస్కిలో. ఓకే, బీమ్స్టెక్ అంటున్నాం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నాలజీ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్, బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో ఉమ్మడిగా రాణించాలనే లక్ష్యంతో ఇక్కడ బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, ఓకే ఇక్కడ నేపాల్, భూటాన్ ఇక్కడ ఉమ్మడిగా స్థాపించుకున్నాయి. బీమ్స్టెక్ హెడ్ ఆఫీస్ ఢాకాలో ఉంది. బీమ్స్టెక్ సంస్థ చైర్మన్ మహమ్మద్ యూనస్. ఇది ఈ మీటింగ్ మన ఏప్రిల్ 2 నుండి 4 వరకు బ్యాంకాక్ లో. ఎన్నో బీమ్స్టెక్ మీటింగ్ ఇది? 6. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని భాషలు ఉన్నాయి? 6. ఎన్ని అంగాలు ఉన్నాయి? 6. 3 6 ఎన్ని? 18. ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18. త్రిపుర సేమ ఇది 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 81. రాంగ్ ఏందండి? సి రాంగ్ ఉంది. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఓకే, సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ లో బ్రిక్స్ సమావేశం ఇది జరగబోతుంది. అంటే ఇక్కడ మన డి రాంగ్ ఉందండి. డి రాంగ్ అండి. ఇక్కడ G20 దేశాల మీటింగ్ ఇది సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ లో జరగబోతుంది. G7 దేశాల మీటింగ్ కెనడాలో కననాస్కి, G20 దేశాల మీటింగ్ ప్రిటోరియా అంటే సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్. ఆసియా అభివృద్ధి బ్యాంకు మీటింగ్ ఇది మనీలా నగరం. ఆన్సర్ తప్పేది ఉందండి, డి తప్పుంది. ఓకే, సార్క్ మీటింగ్లు ఈ మధ్య ఎక్కడ లేవు. ఓకే, మరొకటి ఇక్కడ అంటే ఎగ్జామినరు ఏ టైప్ అడిగినా కూడా లేటెస్ట్ సమావేశాల నుండి మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ
ఓకే ఈ మధ్య బ్రిక్స్ లో జైన్ అనే కంట్రీ అడగొచ్చు. ఇండోనేషియా రీసెంట్లీ ఏప్రిల్లో ఈ మీటింగ్ జరిగింది, బీమ్స్టెక్ మీటింగు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఇక్కడ నుండే అడుగుతాడు సార్. పోటీ పరీక్షల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్ యొక్క ఏరియా సార్. మనకి ఇది అన్ని కూడా మన యొక్క యాప్లో ఉంటాయి క్లియర్గా. ఓకే మరొకటండి, ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఓకే ప్రజెంట్లీ ఏందండి, పోపు లియో, ఇక్కడ పోపు లియో ఈయన 14వ పోపుగా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఏంది 2025 ఏప్రిల్ 21 నాడు పోపు ఫ్రాన్సిస్ చనిపోయిన తర్వాత నూతన పోపుగా పోప్ లియో 14 ఈయన ఎంపికయ్యారు. అమెరికా దేశం నుండి క్రైస్తవ మతానికి అధిపతిగా పోపుగా నియమితులైన యొక్క మొట్టమొదటి వ్యక్తి అండి. ఓకే ఇస్తాంబుల్ టర్కీ క్యాపిటల్. ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి సమావేశం మే 16 నాడు నిర్వహించారు. ఉక్రెయిన్ క్యాపిటల్ ఇక్కడ అంటే కీవ్ ఉక్రెయిన్ క్యాపిటల్, ఇక్కడ కీవ్ రష్యా క్యాపిటల్. మాస్కో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2022 ఫిబ్రవరి 25 నాడు యుద్ధం స్టార్ట్ అయింది. ఇండియాకి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన దేశాలంటే అజర్బైజాన్ కంట్రీ ప్రకటించింది, టర్కీ ప్రకటించింది, చైనా ప్రకటించింది. కానీ మనకు ఆపరేషన్ సింధూర్లో సపోర్ట్ చేసిన తొలి కంట్రీ అంటే ఇజ్రాయెల్ కంట్రీ. నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఇజ్రాయెల్ ఫస్ట్ ఇక్కడ ముందుకి రావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 యొక్క ఉగ్రవాద స్థావరాలపై దాడి కూడా నిర్వహించాం. ఇలాంటి ప్రశ్నే రేపు అడగబోతున్న యొక్క అంశం అండి. ఆపరేషన్ సింధూర్కి 2 మహిళలు నాయకత్వం వహించారు. ఎవరండి? సోఫియా ఖురేషీ, ఓమికా సింగ్. 2 నాయకత్వంలోనే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం. కానీ ఆపరేషన్ సింధూర్లో భారత్కు మద్దతు ప్రకటించిన తొలి దేశం ఏది? రష్యా కాదు. ఏ దేశం ఉండాలి ఇక్కడ? ఇజ్రాయెల్ కంట్రీ ఉండాలి. ఇజ్రాయెల్. ఓకే ఇలాంటి అంశాల్లో రేపు అడిగితే అంటే రష్యా ఉక్రెయిన్ శాంతి సమావేశం అడగొచ్చు. రేపు అడిగితే పోప్ లియో గురించి అడగొచ్చు. రేపు అడిగితే ఇక్కడ ఆపరేషన్ సింధుకు నాయకత్వం వహించిన యొక్క మహిళలు ఎవరని చెప్పి ఈ టైపులో గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడుగుతాడు. 2025 ఏప్రిల్ 22 నాడు పాల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగినాటికి మోడీ సౌదీ అరేబియా పర్యటన. అదే రోజున ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అని ఇక్కడ టిఆర్ఎఫ్ అనే యొక్క ఓకే ది రెసిడెన్సీ ఆఫ్ ఫ్రంట్ అనే యొక్క సంస్థ దాడిలో 26 మంది యొక్క అంటే టూరిస్టులు మనం కోల్పోయాం. అందులో ఏపీకి చెందిన వ్యక్తి ఇక్కడ శరత్ కుమార్ కూడా చనిపోయిన యొక్క సంఘటన. పాల్గామికి 5 కిలోమీటర్ దూరంలో బైసార్ అని ఉంటుంది. బైసారను ఇండియా స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తున్నాం. ఇలాంటి అంశాలే ఏది పడుతుంది కాదు, ఏం చదవాలో ఏమి కావాలో ఇవే రేపు ఏపీడిఎస్సి, ఏపీపీఎస్సి, ఎన్టీపీసీ కానీ తెలంగాణ పోటీ పరీక్షలు కానీ ఇవే రేపు ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు. ఇవే ఇక్కడ గ్యారంటీగా రేపు ఎగ్జామ్ లో అడిగే యొక్క అంశాలండి. వీటిని ఇక్కడ మరొకటి చూడండి, కింది వాళ్ళలో ఐక్యరాజ్య సమితితో సరికానిది ఏది? ఏందండి ఇక్కడ 193వ దేశంగా ఏ దేశం ఐక్యరాజ్య సమితిలో? దక్షిణ సుడాన్ 2011లో జాయిన్ అయింది. సౌత్ సుడాన్ క్యాపిటలే జుబాలా, దీని క్యాపిటల్ జుబాలా. ఇది సరికాదా? ఐక్యరాజ్య సమితి పథకంలో 3 వృత్తాలు ఉంటాయా? సరికాదా? మొత్తం ఇక్కడ 6 అధికార భాషల 2030 నాటికి 17 అంశాల ద్వారా ప్రపంచంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలా లేదా? 2025 ప్రపంచ యోగా రోజు థీమ్ యోగా ఫర్ 1 ప్లానెట్ 1 హెల్త్. ఇందులో రాంగ్ ఉంది, చేయండి అక్కడ ఏది రాంగ్ ఉందో చూడండి మీరే. ఏ రాంగ్ ఉందా? బి రాంగ్ ఉందా? సి రాంగ్ ఉందా? డి రాంగ్ ఉందా? ఈ రాంగ్ ఉందా? గ్యారెంటీ అడుగుతాడు ఇక్కడ నుంచి. ఓకే తప్పకుండా
ప్రశ్న వస్తుంది. ఆ మార్కే నీ జీవితాన్ని మారుస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఈ యొక్క 5-6 రోజులే నీ లైఫ్ చేంజ్ కాబోతుంది. నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక టాపర్గా ఉండాలి, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈసారి ఖచ్చితంగా నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈసారి మిస్ అయితే ఏపీలో డిఎస్సి లేదు, 8 ఏళ్ల వరకు డిఎస్సి రాదుగా. ఈసారి దేవుడు నీకోసమే నోటిఫికేషన్ ఇవ్వబోతుండు. కంటెంట్ అనేది అందరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, కానీ జీకే కరెంట్ పట్టించుకోరు. ఎవరైతే డిఎస్సిలో 5-6 మార్కులు దాటుతాయో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్. ఈ రోజు క్లాసు నుండి 10కి 10 మార్కులు వచ్చే విధంగా ఈ రోజు క్లాస్ ఉంటుంది. అందుకే ఓపికతో ఓర్పుతో అక్కడ ప్రిపేర్గా అండి. రాంగ్ ఏముందండి? ఓకే, ఎందుకు రాంగ్ ఉంది? ఇక్కడ ఐక్యరాజ్య సమితి పథకంలో 5 వృత్తాలు ఉంటాయి. 5 వృత్తాలండి, 8 గీతలు ఉంటాయి. ఇక్కడ ఐక్యరాజ్య సమితి పథకంలో 5 వృత్తాలు, 8 గీతలు, 2 అలివు కొమ్మలతో ఉంటది. అలివు కొమ్మలు ఇక్కడ శాంతిని చూపిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అండి. అయ్యా 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు ఈసారి విశాఖపట్నంలో జరుగుతున్నాయి. మోడీ ఇక్కడ ముఖ్య అతిథిగా రాబోతున్న సంఘటన. అంతర్జాతీయ ధ్యానం రోజు డిసెంబర్ 22, ఇక్కడ అంతర్జాతీయ యోగా రోజు జూను 21 అండి ఇక్కడ. ఓకే, ఇలాంటి అంశాలే రేపు కీలకంగా అడగబోతున్న యొక్క సంఘటన సార్. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి తప్పు? ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ సమయంలో ఇండియా, ఓకే సార్, ఇక్కడ ఇండియా ఆపరేషన్ అజయ్ వారియర్ ను ప్రారంభించిందా? ఓకే, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇండియా మిషన్ గంగా ప్రారంభించిందా? ఆపరేషన్ మిత్ర పేరుతో థాయిలాండ్ యొక్క భూకంప బాధితులకు ఇండియా అండగా నిలిచిందా? అంగోలా దేశానికి భారత్ 20 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిందా? లేదా 2025 మే 1 నుండి మే 5 వరకు ముంబైలో వేవ్స్ సమావేశం జరిగిందా? ఓకే, వరల్డ్ ఇక్కడ ఓకే విజువల్ ఆడియో ఓకే సమ్మిట్ అనే యొక్క మీటింగ్ జరిగింది ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్ లో. రైటే, ఈ మధ్య అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనలో భాగంగా 20 కోట్ల ఆర్థిక సాయం చేశాం ఆ దేశానికి. రైటే, ఓకే, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్లో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు భారతీయుల్ని మిషన్ గంగా పేరుతో స్వదేశం తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ సమయంలో ఆపరేషన్ అజయ్ పేరుతో ఇక్కడ స్వదేశం తెచ్చుకున్నాం. కానీ ఆ మిత్ర కాదు, ఓకే, మానవత సాయం చేశాం. ఈ మధ్య 2025 మార్చి 28 నాడు అంటే మయన్మార్ థాయిలాండ్ లో భయంకరమైన యొక్క భూకంప ప్రమాదం వచ్చినప్పుడు ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మనం మయన్మార్కి థాయిలాండ్కి మానవత సాయంతో సాయం చేశాం. కానీ రాంగ్ ఏదండి? ఈ మధ్య బాగా వార్తలకు వస్తున్న అంశాలు ఏవండి? ఇవే కదా రేపు అడుగుతాడు, ఇవే గ్యారంటీ ప్రతి పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క ప్రశ్నలు సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈసారి గ్యారంటీగా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 100కు 100% ఇక్కడ జాబ్ సాధించే నువ్వు తీరాలి. ఇక్కడ ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఓకే, మరొకటి చూడండి సార్, ఈ కింది వాళ్ళలో సరికానిది ఏది? వాడు ఉగ్రవాద సంస్థలు ఉండి ఏదో ఒకటి గ్యారెంటీ అడుగుతాడు ఈ మధ్య తప్పకుండా. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై రీసెంట్లీ దాడి చేశాం కాబట్టి. ఏంటంటే సరికానిది? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజారా, హఫీజు సయ్యద్ జామత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడ, కసబు తాలిబాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధించిన వారా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఇక్కడ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిందా? IMFకు పాకిస్తాన్
అంటే IMF పాకిస్తాన్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిందా? ఇందులో రాంగ్ ఏది ఉందండి? ఏందండి రాంగ్ ఉంది ఇక్కడ? ఓకే, తప్పేది మీరే క్యాచ్ చేయండి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజారే, ఈయన ఉగ్రవాద స్థావరపై కూడా దాడి జరిగింది. 2019లో పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కూడా ఈ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది ఆర్మీ పైన. అఫీజు సయ్యద్ జామత్ ఉద్దావా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు వీడు. 2008 నవంబర్ 26 నాడు ముంబైలో తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్, నారిమన్ హౌజ్లపై దాడి జరిగినప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ వాళ్ళే. కసబుగూడ జామత్ ఉద్దావాకి సంబంధించిన వ్యక్తి. ఆపరేషన్ సింధూర్ కూడా ఈ ఉగ్రవాద సంస్థపై కూడా దాడి చేశాం. ఈయన తాలిబాన్తో సంబంధం లేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు IMF పాకిస్తాన్కి $1 బిలియన్ ఆర్థిక సాయం చేస్తే మనం IMFని విమర్శించాం. ఆ డబ్బంతా వాళ్ళు ఉగ్రవాద సంస్థలకు ఇవ్వబోతున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారండి అని చెప్పి కూడా మనం విమర్శించాం. IMF మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ ఆమె క్రిస్టలినా జార్జియా. మరొక ప్రశ్న అండి, 2025 సంవత్సరానికి బాను ముస్తక్తో పాటు అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి ఎవరికి వచ్చింది? ది ఆర్ట్ ల్యాంప్ అనే నవల అండి. ఆర్ట్ ల్యాంప్ అనే నవల ఈమె కన్నడములో ఈ నవల రాస్తే ది ఆర్ట్ ల్యాంప్ అనే నవలను కన్నడలో ఈ నవల రాస్తే ఈ నవలను ఈమె ఇంగ్లీష్ కన్నడములో రాస్తే ఇంగ్లీష్లోకి అనువదించిన కన్నడ రచయిత్రి దీపా బస్తీ. ఈమెది కర్ణాటకనే. మ్యాన్ బుకర్ బహుమతి ఓన్లీ కామన్వెల్త్ దేశాల రచయితలకు ఇస్తారు. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి అంతర్జాతీయ స్థాయి రచయితలకు ఇస్తారు. 2022కి అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతిని స్వీకరించిన తొలి భారతీయురాలు గీతాంజలి శ్రీ. 1997లో మ్యాన్ బుకర్ బహుమతిని స్వీకరించిన తొలి భారతీయురాలు అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇద్దరికి వచ్చింది, గీతాంజలి శ్రీకి ఈమెకు వచ్చింది అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి, ఈమెకు ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి. ఈ మధ్య సూర్య బాల వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత. ఆన్సర్ ఏదండి? దీపా బస్తీ. గ్యారంటీ కనుండి పోటీ పరీక్షలలో ఆ మార్క్ తప్పకుండా ఈ ఏరియా నుండి అడుగుతాడు సార్. ఇక్కడ 2025 సంవత్సరానికి వివిధ బహుమతులు స్వీకరించిన వారితో తప్పును గుర్తించాలంటే సంబంధం లేని వారెవరు? ఆ బహుమతులు స్వీకరించిన వ్యక్తుల్లో సంబంధం లేని వారెవరు? ఏందండి? గుల్జారు ప్రముఖ ఉర్దూ రచయిత, రామభద్రాచార్య సంస్కృత రచయిత. ఇద్దరికి 2023 సంవత్సరం జ్ఞానపీఠ అవార్డులు వస్తే 25లో స్వీకరించారు. వినోద్ కుమార్ శుక్లకి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న 12వ హిందీ రచయిత, ఛత్తీస్గఢ్ నుండి మొట్టమొదటి వ్యక్తి. భద్రేష్ దాస్ స్వామికి సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది. ఇతనికి 2024 వస్తే 25లో స్వీకరించారు. బాలకృష్ణకు దేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు రాలే, 3వ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. తొలి అత్యున్నతమైన అవార్డు భారతరత్న, 2వది పద్మ విభూషణ్, 3వది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. అయ్యా మన పేపర్ ఆన్లైన్ ఎగ్జాము, ఏపీడిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ 15 days 10 days ముందున్న ప్రశ్నలు కూడా అడుగుతాడు. ఓకే, బయట పుస్తకాలు ఎప్పుడో ప్రింట్ అయి ఉంటాయి, అవి చదవద్దు, యాప్లో చూసుకోండి. టోటల్ 80. ఓకే, 30 days ముందే ఆఫ్లైన్ పేపర్ ఎక్కడ తయారైంది. కాబట్టి మీది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి
అంట లేటెస్ట్ అంశాలు కూడా అడుగుతాడు. ఏపీకి 5 పద్మ అవార్డులు వచ్చినాయి, తెలంగాణకు 2 పద్మ అవార్డులు వచ్చినాయి. ఈసారి 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, అంటే 113 మందికి పద్మశ్రీ అవార్డులు, మొత్తం 139 మందికి ఇక్కడ ఒకే పద్మ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇవే అండి రేపు ప్రధానంగా ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు. ఏందండి 2025 సంవత్సరానికి రసాయనిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీతలతో సంబంధం లేనివారెవరు? ఎవరండి సంబంధం లేనివారు? జాన్ జంపరా, జేమ్స్ రాబిన్సనా, అసాబిసా, డేవిడ్ బేకరా? ఏందండి ఆన్సర్ ఇక్కడ? ఓకే, ఆన్సర్ ఏంది సార్? ఇక్కడ జేమ్స్ రాబిన్సన్ ఆన్సర్. ఈ ముగ్గురికి రసాయనిక రంగంలో ఇక్కడ ప్రోటీన్ల విశ్లేషణకి ఇచ్చారు. జేమ్స్ రాబిన్సన్ కు సైమన్ జాన్సన్, డాక్టర్ డారెన్ అసిమోగ్లు. ఓకే, డారెన్ అసిమోగ్లు వీళ్ళకి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంకాంగ్ ఓకే, మరి కాంగ్కు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. ఈమె సౌత్ కొరియా దేశం. ఇదామ్ కియో ఓకే, జపాన్ స్వచ్ఛంద సంస్థకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. విక్టర్ అంబ్రోస్, గ్యారీ రూకోస్టు వాళ్ళిద్దరికి ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి వచ్చి, అంటే వాళ్ళిద్దరికి వైద్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది? ఫిజిక్స్ అంటే నోబెల్ బహుమతి ప్రధానంగా ఇక్కడ ఎవరికంటే అక్కడ జెఫ్రీ అంటే హింటన్, జాన్ ఆప్ ఫీల్డ్ వాళ్ళిద్దరికీ ఫిజిక్స్ వచ్చింది. నోబెల్ బహుమతి గురించి గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. ఇండియాకి మొత్తం అన్ని రంగాల్లో 9 నోబెల్ బహుమతులు ఇక్కడ రావడం జరిగింది. రీసెంట్లీ 2025 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వ్యక్తి ఓకే ట్రంప్ నామినేట్ అయ్యారు. ఇంకా ఆయన ప్రకటించలే పేరు, జస్ట్ నామినేట్ అయ్యారు. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి గ్యారంటీ ప్రశ్న అండి, ఇక్కడ నుంచి తప్పకుండా అడుగుతాడు. 2025 సంవత్సరానికి మసాకి కాశీ వారికి ఒకే నోబెల్ బహుమతి వచ్చింది. గణిత రంగంలో జపాన్ కంట్రీ తంది. ఓకే రైటా? 2025 సంవత్సరానికి 139 మంది ప్రముఖులకి పద్మ అవార్డులు వచ్చినాయి. రైటా? 97 ఆస్కర్ అవార్డులలో ఉత్తమ చిత్రం అనోరణ. శేఖర్ కపూర్ కి పద్మశ్రీ అవార్డు వచ్చిందా? ఇందులో రాంగ్ ఏందండి. ఈసారి ఉత్తమ ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ అనోరా, ఉత్తమ హీరో ఆడ్రిన్ బ్రాడీ, ఉత్తమ హీరోయిన్ కివి మాడిసన్, ఉత్తమ దర్శకుడు సీను బేకర్. ఓకే, శేఖర్ కపూర్ కి పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. దేశంలో 3వ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. రాంగ్ ఏదుంది? డి రాంగ్ ఉందండి, ఇక్కడ డి రాంగ్ ఉంది. ఓకే, మరొకటి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అజయ్ కుమార్ యూపీఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు. గతంలో అయినా ఏ పదవి నిర్వహించారు? 316 ఆర్టికల్ 1A ప్రకారం ఈ దేశానికి ఒక యూపీఎస్సీకి చైర్మన్ ఉంటాడు. యూపీఎస్సీ చైర్పర్సన్ గా మొన్నటి వరకు ప్రీతి సుడాన్ ఉండే, ఆమె ప్లేస్ లో కొత్తగా వచ్చిన వ్యక్తి మోడీకి ఆర్థిక సలహాదారుడిగా అనంత నాగేశ్వరన్, మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా శక్తికాంత్ దాసు, మోడీకి వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వితిన్ జోషి, టుడే యూజీసీ చైర్మన్ అయిన ఒకే ఆర్థిక శాఖ కార్యదర్శి ఇక్కడ అజయ్ సేతు. కానీ ఇక్కడ గతంలో ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఈ మధ్య ఒకే బ్రహ్మోస్ 2 యూనిట్ తయారీని లక్నోలో ప్రారంభించారు. మన S-400 మిసైల్స్ ని రష్యా నుండి కొనుగోలు చేశాం. ఆకాష్ ని ఆర్మేనియా కంట్రీకి ఆకాష్ మిసైల్ ను అమ్మకాన్ని మనం ఇక్కడ అగ్రిమెంట్ చేస్తాం. మనం రఫేల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ కి ఇక్కడ నుండి కొనుగోలు చేసుకున్నాం. ఇక్కడ ఈ మధ్య బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఆ ఒప్పందాన్ని అంగీకరించిన దేశం అంటే ఇక్కడ ఇండోనేషియా దేశం. ఇలాంటి అంశాలు ఒకే గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం. ఇవే రేపు గ్యారంటీ అడుగుతాడు, ఇవే ర్యాపిడో అక్కడ. ఓకే, నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ మరో క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.